చిల్లర పంచాయతీలు ఎందుకే మీడియా సమక్షం ముందు, మహిళా మండలి సమక్షం, అందరి పెద్దల సమక్షం ముందు నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఈ సిడబ్ల్యూసి కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పిల్లల గురించి చూసుకోవాల్సిన కమిటీకి నేను కలెక్టర్ హన్మకొండ నుంచి, కలెక్టర్ కొత్తగూడెం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి నా పిల్లల్ని నన్ను చూపియండి, నా పిల్లలతో నాకు కలవనివ్వండి అని అప్లికేషన్ పెట్టుకొని నేను డిఎస్పీ సార్ దగ్గర ఇక్కడ ఆర్డర్ ఫామ్ తీసుకొని డిఎస్పీ సార్ దగ్గర వెళ్ళాను. సార్ ఏమో సిఐ అయిన కరుణాకర్ సార్కి నా ఆర్డర్ ఫామ్ ఇచ్చి పిల్లల్ని మీకు కలపండి అని చెప్పారు. అయితే కరుణాకర్ సార్ ఏమన్నారు, ఈ ఆర్డర్ ఫామ్ మీద ఒక్కరే సైన్ ఉంది, ఇది చెల్లదమ్మా అని చెప్పారు. అది కూడా తర్వాత చెప్పారు నాకు. ఆ తర్వాత మళ్ళీ బెంచ్ దగ్గర వస్తే ఈ ఆర్డర్ ఫామ్ చెల్లుద్దమ్మా, నువ్వు మీ పిల్లల్ని కలవచ్చు, చూడవచ్చు, తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు. అయితే మళ్ళీ ఆర్డర్ ఫామ్ చెల్లలేదని వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి. అది కమిటీ విషయం. ఆ గొడవల వల్ల నా ఆర్డర్ని వీళ్ళు క్యాన్సిల్ చేపించి ఇంకా నేను నన్ను సపోర్ట్ చేసిన ఈ మహిళా మండలి వాళ్ళతో ఇక్కడ కూర్చుంటే సిఐ సార్ వచ్చి నాకు మీ మీద ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పారు. నేనంట ఈ మహిళా మండలితో దౌర్జన్యాన్ని పాల్పడ్డానని నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారని కరుణాకర్ సార్ చెప్పారు. మళ్ళీ ఇక్కడ సిడబ్ల్యూసి కమిటీలో వెళ్తే అంబేద్కర్ సార్ ఉండరు, ఇంకా సుమిత్రాదేవి అండ్ సాదిక్ పాషా, వీళ్ళు ముగ్గురిది కలిపి ఒక బెంచ్ అవుతుంది. నేను 10-15 రోజుల నుంచి తిరుగుతుంటే నాకు సాదిక్ పాషా తప్ప వేరే ఏ బెంచ్ మెంబర్ నాకు కలవలేదు, నా ఫైల్ కూడా చూడలేదు. ఏమైంది మేడం అని ఇవ్వాలంటే నేను ఇవ్వాలే వచ్చానమ్మా, నాకు నీ ఫైల్ ఇవ్వాలే దొరికిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ సార్ నా ఫైల్ హనంకొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దాంట్లో ఎవిడెన్స్ లేకుండా నా ఫైల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని ఇక్కడ ఎవిడెన్స్ లేదు. మళ్ళీ ఆర్డర్ ఫామ్ 17 అని పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు బాగుపోతాలు చూసుకొని ఆర్డర్ ఫామ్ చెయ్యాలి. ఆర్డర్ ఫామ్ 17 నా పిల్లలు ఇక్కడ రాలేదు, కమిటీ అక్కడికి వెళ్ళినా అక్కడ పిల్లలు లేరు, అయినా వీళ్ళు ఆర్డర్ ఫామ్ 17 చేశారు. ఇక్కడికి వస్తే స్టాఫ్ మెంబర్ని నా కేసు గురించి అడిగితే డిఓ అయిన నాగరాజు ఏమంటారు, పిల్లలు నా దగ్గరే ఉన్నారని మా హస్బెండ్ అప్లికేషన్ పెట్టామంటే నేనేమో హనంకొండ ఇక్కడ నా పిల్లల్ని నేను చూడాలి, కడవాలి అని నేను అప్లికేషన్ పెడితే పిల్లలు ఏమో వీళ్ళు నా దగ్గర ఉన్నారని నాకు కేసు మిస్లీడ్ చేశారు. అప్పుడు నేను టెన్షన్తో కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చిన ఆ ఆర్డర్ ఫామ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న డిడబ్ల్యూఓ మేడం, స్వర్ణలత మేడం, డిసిపిఓ అయిన హరికుమారి మేడం, వీళ్ళ చుట్టూ నేను 10 రోజుల నుంచి తిరిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇది మా పరిధిలో లేదు, నాకు వీళ్ళు నాకు గైడ్ చేయలేదు, నాకు ఎట్లాంటి హెల్ప్ చేయలేదు, వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ బయట చెల్లట్లేదు, ఈ ఫామ్స్ చెల్లకుంటే ఈ కమిటీ ఎందుకు, మళ్ళీ దేని గురించి వీళ్ళు పనిచేస్తున్నారు. అంబేద్కర్ సార్ అని సార్ ఒక్కరోజు వచ్చారు, నన్ను కౌన్సిలింగ్ చేయమని కలెక్టర్ సార్ రాస్తే సార్ ఏమో నువ్వు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేయి, ఇతని మీద కంప్లైంట్ చేయి, అప్పుడు నీకు నీ పిల్లలు ఈజీగా దొరుకుతారు, ఇంకా నేనేమో అది చేశాను ఇది చేశానని నా క్యారెక్టర్ గురించి ఒక బెంచ్ మేట్ అయిన అంబేద్కర్ సార్ లూజ్ టాక్ చేశారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. నా పిల్లల్ని చూడాలని నేను ప్రతిరోజు తిరిగి గొడవలు చేసి ఈ మహిళా మండలి వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళకి చేస్తే మా హస్బెండ్ని పిలిపించి 5 నెలల నుంచి మా హస్బెండ్ పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు 15 నిమిషాలు ఇచ్చి నేను అప్లికేషన్ ఏం పెట్టాను, పిల్లలకి నాకు ఒక 2 డేస్ పర్మిషన్ ఇవ్వండి, కాకపోతే మీ హౌస్లోనే పెట్టి పిల్లలు బాగుపోతాలు చూసుకొని ఆ తర్వాత డిసిజన్ తీసుకోండి అని నేను అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి పిల్లలు మా ఆయనతోనే ఉన్నారు. అతను పెట్టుకున్న అప్లికేషన్ మీద వాళ్ళు డిసిషన్ ఇచ్చి నెలకొకసారి 1 గంట నేను వచ్చి అది కూడా మా ఆయన పిల్లల్ని తీసుకొస్తే వీళ్ళ సమక్షంలో 1 గంట చూడాలన్న కన్న తల్లి అయినా నేను 3 మగబిడ్డల్ని చూడడానికి వీళ్ళు చేసే ఇంత డ్రామా ఉందండి. పిల్లల్ని నన్ను చూడని ఇప్పుడు మాట్లాడడానికి నాకు 5 గంటలు ఇస్తా అన్నారు, వాళ్ళు నాకు 15 నిమిషాలు ఇచ్చారు. అది కూడా స్టాఫ్ ఉన్నారు, మా ఆయన ఉన్నారు, పిల్లలు నా దగ్గర రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఇమోషనల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళ హెల్త్ పాడై ఉంది. ఏంటంటే మా ఆయన ఫినాన్షియల్లీ ఫిట్గా ఉన్నారు, అందుకోసమే అంటే డబ్బులు అతని దగ్గర ఎక్కువ ఉన్నాయమ్మా, అతని పిల్లల్ని చూసుకోగలరు అంటున్నారు. డబ్బులు ఎక్కువ అయితే ఆ తల్లి అవసరం లేదా పిల్లలకి?
ఆ మాట అంటే ఇది ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయింది అని వాళ్ళు రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కేసు ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటో మీరే తేల్చి చెప్పాలండి. ప్లీజ్ నాకు న్యాయం చేయండి. మీడియా మిత్రులకు ఒకటే చెప్పేది, ఎందుకంటే ఒక చదువుకున్న డిగ్రీ చదువుకున్న అమ్మాయికే, ఇంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయికే ఇన్ని రోజులు 10 రోజులు 15 రోజులు ఇక్కడ 6 నెలలు మొత్తం కలుపుకుంటే 6 నెలలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 రోజులు కావచ్చు, 10-15 రోజుల నుంచి ఈ అమ్మాయిని తిప్పించుకుంటాను. ఈ అమ్మాయి ఒక వారం రోజుల ముందు మా మహిళా సంఘాలను ఆశ్రయించిన క్రమంలోనే ఈ అమ్మాయికి ఏంటిది ఏం జరిగింది అనేది మేము ఆఫీస్లో వచ్చి కలుసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అంతర్గత వివాదాలు ఏమైనా ఉండనియండి. మీ బెంచ్ దగ్గరకు వచ్చినప్పుడు మహిళకు అన్యాయం జరిగిందా, అబ్బాయికి అన్యాయం జరిగిందా అనేది కౌన్సిలింగ్ ఇచ్చి ఎదురుబెట్టి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఈ బెంచ్లో వీళ్ళు లేరు, ఆ బెంచ్లో వాళ్ళు లేరు, ఒక్క బెంచ్ ఆయనది చెల్లదు అని చెప్పేసి వారం 10 రోజుల నుంచి ఈ అమ్మాయిని తిప్పించుకొని లాస్ట్కు విసిగిపోయి మేము కూడా విసిగిపోయినాం. ఈ ఎండలో పొద్దునొచ్చి సాయంత్రం వరకు కూడా తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉండి వాళ్ళు వస్తారని చెప్పేసి అని అంటుంటే ఇక్కడ ఎదురు చూసుకుంటుంటే ఇక విసిగిపోయి 10 రోజులు దాటిపోతుందని చెప్పేసి నిన్న ధర్నాకి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ధర్నాకి ఇప్పుడు మా మహిళా సంఘాలని అంటుండ్రు, మహిళా సంఘాలు చేస్తే మాకు భయం అవుతుందంటే మేము ఎక్కడ ఏం చేసినాము, ఏం భయపెట్టినాం వాళ్ళని. సీసీ కెమెరా ఉంది, 10 రోజుల ఫుటేజ్ తీపియండి. ఎవరు మనుషులు తీసుకొచ్చిండ్రు, ఎవరు ఇక్కడ కాపలాలు పెట్టిండ్రు, ఎవరేం చేసిండ్రు. మా మహిళా సంఘం ఒకటే, మేము ఎదుటి మహిళా సంఘాలను పిలిస్తే ఈ ప్లేస్ సరిపోదు అసలుకి. అలాంటిది మేము మా వరకే, మా సిపిఐ NFIW మహిళా సమాఖ్య మేము ఎక్కడున్నా కూడా పేదల వారి కోసము, అన్యాయం జరిగిన వారి కోసం తప్పకుండా మేము పోరాడతాం. వారి గురించి నేను వీళ్ళకి అప్పీల్ చేసేది, ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి, మీరు ఎవరైనా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే చదువులేని వాళ్ళు వస్తారు, పల్లెటూరు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇట్లా ఇంత ఎదుర్కోలేరు కదా. అలాంటి వారికి తప్పకుండా వాళ్ళు సహకరించాలి. సెంటర్ పెట్టింది దేనికోసము, ఎవరి కోసము, అసలు మాట్లాడేది ఏంటిది, ఇక్కడ చెప్పేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. దీంట్లో ఏందనంటే తల్లి పిల్లల్ని కలపడానికే ఇటువంటి సెంటర్లు పెట్టిళ్ళు. మళ్ళీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి తల్లికి కానీ పిల్లలకు కానీ న్యాయం జరగట్లేదు. ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోతాం కానీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. అసలు ఈ బెంచ్ దేనికోసం పెట్టిళ్ళు, పిల్లలకి తల్లిని మాట్లాడించుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పంపాలి. వాళ్ళకి 1 గంట 2 గంటలు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడే ఉండి ఆ జడ్జి గారు అక్కడే ఉండి ఆ పిల్లల ముందు తల్లిని కూర్చొని పోలీస్ ప్రొడక్షన్ ముందు పిల్లలు ఏం మాట్లాడతారు తల్లితోటి. తల్లి కోరుకునేది ఏంటిది, పిల్లల్ని కలవడానికే కదా. మరి ఆ కలవడానికి అక్కడ లేనప్పుడు ఇంకా పెట్టింది ఎందుకు, ఈ సంఘమే పెట్టింది ఎందుకు? అసలు దీంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టి దీంట్లో ఇంకా ఉన్న వాళ్ళని ప్రాణాలు తీసుకోవడం అవసరం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే తల్లి పిల్లలతో మాట్లాడటానికి ఒక 5 నెలల నుంచి పిల్లలకి దూరం ఉంది కనుక తల్లి పిల్లలు కలిసి మాట్లాడుకోవడానికి టైం అడిగింది, పర్మిషన్ అడిగింది కలెక్టర్ గారిని. కలెక్టర్ గారు చెప్పినాక కూడా వీళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారంటే మరి ఈ సంస్థ ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా ముందుకు పోతుందో అర్థం కావట్లేదు. పిల్లల్ని తల్లికి చూపించి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నెలకి రమ్మంటున్నారు. మరి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఒక చదువుకున్న అమ్మాయికి కూడా ఈ న్యాయం జరగకపోతే మరి వేరే మహిళలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? తల్లి పిల్లలకంటే ఇది వచ్చేది మైనర్ బాలిక పెళ్లిళ్ళ కోసము, పెళ్లి చేసుకుంటే వాళ్ళని విడదీయడానికి, లేకపోతే ఇంకెక్కడి నుంచి ఆర్డర్ వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఈ సంస్థ పెట్టింది. మరి ఈ అమ్మాయికి న్యాయం జరగలేదు. మళ్ళీ మేము నెల రోజులు అంటే ఈ అమ్మాయి ఏమన్నా తల్లి 9 మాసాలు మోసి కన్న తల్లి కనుక వారానికి ఒకసారికి ఇచ్చినా కూడా అదొక మంచి నిర్ణయం ఉన్నది. ఈ సెంటర్ ఈ బెంచ్ వాళ్ళు మంచి నిర్ణయం ఇచ్చిందని అనుకుంటాము. కానీ నెలకొకసారి అంటే అసలు ఏందన్నట్టు ఏ విధంగా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళంతా వాళ్ళు వేయాలి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మేము ముందు స్టెప్ కూడా తీసుకుపోతున్నాము. అసలు ఆ అమ్మాయికి ఏం అన్యాయం జరిగింది, దేనికోసం అమ్మాయికి ఈ స్థితికి రావాల్సి జరిగిందని మేము ఇంకొంచెం అడుగు ముందుకేస్తే ఈ రోజు వచ్చిన 90 మంది కాదు 100 మంది వచ్చినా కూడా మేము ఎదుర్కొని అమ్మాయికి బరాబర్ న్యాయం జరిపిస్తామని తెలుపుతున్నాము. ఒక ఆడపిల్ల కోసం, ఆడపిల్ల అయినా అన్యాయంగా ఉంటే మేము అన్యాయం పక్కన ఉండమండి, న్యాయం పక్కన ఉంటాము. తల్లికి పిల్లల్ని ఏర్ చేయటము ఎన్నో ఉండొచ్చు, తల్లికి పిల్లలు ఏర్ చేయటం కరెక్ట్ కాదు. సరే పిల్లలకి తల్లిని చూపించేసి కొన్ని రోజులు ఆమె దగ్గర కొన్ని రోజులు ఈమె దగ్గర ఉంచుకొని చూసుకోవాలి. కానీ ఇన్ని రోజులు 6 నెలల నుంచి కూడా పిల్లల్ని చూపించకపోవటం కూడా అది కరెక్ట్ కాదు. భార్యాభర్తలు జీవితాంతం విడిపోతారు. మాకు కూడా మేము అనుకునేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లితోని తండ్రితోని ఇద్దరితో కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మాకు కావాల్సింది.